ప్రాబ్లం భర్తల్ని చూసిన వాళ్ళు ఉన్నారు. సెంటిమెంటల్గా కొద్దిమందికి ఇవ్వాల్సిన స్కీములు, గతంలో ఇచ్చిన స్కీముల్ని కొంచెం వీళ్ళ ద్వారా రూట్ చేసి ఒక భ్రమ కలిగించాడు. ఆ భ్రమలు కూడా తొలగిపోతున్నాయి. సో ఆ మహిళలకు భ్రమలు పూర్తిగా తొలగిపోతే ఇంకా అసలు అడ్రస్ ఉండడు. ఇలా ఏ కేటగిరీ తీసుకున్నా మనకున్నది యువత, యువకులు, పురుషులు, స్త్రీలు, ఉద్యోగస్తులు. సో అన్ని కేటగిరీస్ని, ఆఖరికి పోలీసులు కూడా ఏరియాస్ పెట్టాడు. అన్ని కేటగిరీస్ని ఇలాగా మరి రాచి రంపాన పెట్టి అతను నెగ్గుతాడు అని చెప్పి అతను ఎలా అనుకుంటున్నాడో మనకు తెలియదు. బహుశా అతనికి కూడా తెలిసే ఉంటుంది. ఎప్పుడైతే ఈ మేనిఫెస్టో కూడా వచ్చిన తర్వాత లాస్ట్ 2 డేస్లో మేము చేసిన ఈ ఫ్లాష్ సర్వేలో అంటే ఒక బేస్ పెట్టి దానికి ఫర్దర్ కంటిన్యూషన్ స్టడీస్, ఎక్స్ట్రాపోలేషన్ చూసుకుంటే దారుణమైన పరాజయాన్ని జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోబోతున్నాడు. ఈ విషయం మీద ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ల మీద ఏ కేటగిరీ అయినా, నేను చెప్పిన కేటగిరీలో 80% ఓట్లు వేసినా కూడా ఆ విజయం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. లేటెస్ట్గా ఊరికి ఎగ్జాంపుల్గా 2-3 పార్లమెంట్ నియోజకవర్గాలు చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు పెమ్మసాని, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్కి నాకు మంచి మిత్రుడు. ఇవాళ గుంటూరు 1తో సహా 7 కొట్టేస్తున్నారు. చూసుకోండి మీరు కావాలంటే. గుంటూరు 1 జనరల్గా మరి ఎప్పుడు మరి సాంప్రదాయ ముస్లిం ఓటర్స్ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డికి వేస్తారని చాలామంది అపోహపడుతున్నారు. కానీ గుంటూరు 1లో కూడా తెలుగుదేశం పార్టీ చక్కటి విజయాన్ని సొంతం చేసుకోబోతుంది. మిగిలిన చోట్ల అద్వితీయమైన విజయం ఉంటుంది గుంటూరులో. అలాగా గుంటూరు కానీ అంటే 7 అసెంబ్లీలు నేను చెప్పేది, మన నియోజకవర్గం కానీ, కాకినాడ కానీ, అమలాపురం, ఇలా ఎన్నో చోట్ల, నెల్లూరు నుంచి ఇటు స్వీప్. రాయలసీమలో కూడా చాలా మార్పు వచ్చింది. 25 లక్షల రూపాయల మొత్తం కుటుంబం మొత్తానికి ఇన్సూరెన్స్ ఓవరాల్గా ఇంపాక్ట్. రాయలసీమలో మేజర్ ఇంపాక్ట్ వచ్చి స్పెసిఫిక్గా ఈ బిందు సేద్యం గురించి మాట్లాడటం జరిగింది. 90% సబ్సిడీ ఇచ్చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆల్మోస్ట్ 60% ఇస్తుంది. కొన్ని కేటగిరీస్కి, ఎస్సీ కేటగిరీస్కి కేంద్రం వేస్తుంది. సో ఏదైనా అందరికీ కూడా 90% వచ్చేలాగా చేస్తామని చెప్పారు. కాబట్టి రాయలసీమ రైతాంగం అంతా కూడా డ్రిప్ ఇరిగేషన్ మీద ఆధారపడి ఉంది. వాళ్ళందరూ కూడా పూర్తిగా, రైతులందరూ కూడా ఇటే. ఏదో కొద్దిమంది కులాన్ని విశ్వసించి, ఇంకొద్దిమంది ఇంకా ఆ మత జాడ్యంలో మతాన్ని స్మరించి ఇటువంటి అడపదడప ఓట్లు తప్ప 20% ఉండొచ్చు. ఆ 20% పూర్తిగా అతనికే పడుతుందని అనుకుందాం. ఇంకొంతమంది అమాయకులు వేస్తారనుకుందాం. ఏది ఏమైనా 35 అప్పర్ లిమిట్ 40% మధ్యన వాళ్ళు ఉంటే 55% ఖచ్చితంగా గత 48 నుండి నెగ్గే అవకాశాలున్న తెలుగుదేశం సీట్లు కూడా సీట్ల సంఖ్య కన్నా ఆ ఓట్ల శాతం బాగా పెరుగుతుంది. గ్యాప్ ఈజ్ వైడనింగ్. ఒకప్పుడు నేరోలో టైట్ కంటెస్ట్లు అన్నీ కూడా కంఫర్టబుల్ సక్సెస్ రేట్ ఈ కూటమి వచ్చేసి. సో అందుకనే వాళ్ళు ఏదో రకాల ప్రలాపనలు ఇవన్నీ కూడా సాక్షుడు రాసుకుంటున్నాడు. చాప్టర్ క్లోజ్. యుద్ధం ఆల్రెడీ ఊరికే సిద్ధం, మేము సిద్ధం అంటున్నాడు తప్ప ఏమో నెల క్రితం సిద్ధమేమో కానీ
ప్రస్తుతం అయితే యుద్ధానికి అతను సిద్ధంగా లేడన్నదే చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఇప్పుడు అతను ఏం ప్రయత్నాలు చేసినా అది వ్యర్థం. యుద్ధం లేదు, మా నమ్మకం నువ్వే జగన్ అని చాలా తెలివిగా ఎలక్షన్ కమిషన్ కళ్ళు కప్పి ఇంటిపైన బోర్డులు పెట్టుకుంటున్నాడు. ఆ చోట్ల తిరుగుతున్నప్పుడు చూసా, నా నమ్మకం నువ్వే జగన్ అని. ఆ బోర్డు పెట్టినోడైనా వేస్తాడో లేడో నాకు తెలియదు. మరి అతని పరిస్థితి చూస్తే అలా ఉంది. సరే, క్యాండిడేట్లు ఏదో రకరకాల మాట్లాడుకుంటూ ఉంటారు, దాన్ని మనం పట్టించుకోకల్లా. మేనిఫెస్టో జనాల్లోకి దూసుకుపోయింది. మన ఏరియాలో పవన్ కళ్యాణ్ గారు స్పెసిఫిక్గా ఇంటింటికి నీరు అన్నదే ప్రతి చోట అవసరమే. రాష్ట్రం అంతా మనకి చుట్టూ అద్భుతమైన నీటి వనరులు ఉండి మనం అనుకోకుండా ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అవసరం. దానికి ఉన్న సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే, ఏ మందు తీసుకున్నా మనకు సైడ్ ఎఫెక్ట్ ఉందని రాస్తారు ఇక్కడ, ప్రతి డ్రగ్కి సైడ్ ఎఫెక్ట్. సో దీనికి సైడ్ ఎఫెక్ట్ మనకు మంచినీటి కొరత వచ్చింది, కలుషితమై. మరి దానికి ఎప్పుడైతే ఏదో విద్యాశ్రమం స్కీమ్ ఆగిపోయిందో, పాత ఉన్నాయి. నిన్న నేను తిరుగుతూ ఉంటే చూసా, ఇంటింటికి నీరు హర్ ఘర్ జల్ పథకం ప్రారంభం అవుతుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసింది ఎప్పుడో పాత బోర్డులు. ఈ కమిషన్ కోసం ఆపేశారు. నేను పాత కలెక్టర్ రాజు చాలా ట్రై చేశాం, తొందరగా తీసుకురావాలి మన ఏరియాకని. బట్ వాళ్ళు తగ్గల. 50 అంటే 50 లేదన్నారు. కాబట్టి ఆ స్కీమ్ని ఇప్పుడు ఇమీడియట్గా, అది పవన్ కళ్యాణ్ గారి షణ్ముఖ వ్యూహంలో, చంద్రబాబు నాయుడు గారి మెయిన్ వ్యూహంలో కూడా ఉంది. కాబట్టి స్కీమ్ అప్రూవ్ అయిపోయిన స్కీమ్ కాబట్టి డెఫినెట్గా ఆ స్కీమ్ కూడా మన ప్రాంతంలో వాళ్ళందరికీ కూడా విపరీతంగా అది అట్రాక్ట్ అయింది. ఇక్కడ క్లీన్ స్వీప్కి అది కూడా ఖచ్చితంగా ఒక కారణం. ఇంకా మనం జనరల్ ఇష్యూ ఇంకోటి ఉంది, ఆ తర్వాత లోకల్ ఇష్యూకి వద్దాం, ఉండి గౌరులకి వద్దాం. జనరల్ ఇష్యూ, నిన్న షర్మిల ఒక 8-9 ప్రశ్నలు వేసింది వాళ్ళ అన్నయ్యకి. ఇది ముఖ్యంగా ఏ సామాజిక వర్గం అయితే జగన్మోహన్ రెడ్డికి కాస్కో ఇష్కిష్కో ఓట్లు వేస్తుందో, అంటే మా వాడికి అర్థం అవ్వాలని చెప్పా, మా పాత భాషకి కాస్తో కోస్తోకి అలా అంటాడు కదా, కాస్కో ఇష్కిష్కో ఓట్లు వస్తాయో ఎస్సీ సామాజిక వర్గం నుంచి, వాళ్ళని ఇతను తడిగూడ అదే ప్రశ్నల రూపంలో షర్మిల కూడా. సో దాన్ని మేమందరం కూడా ఇప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. షర్మిల పాయింట్లు గతంలో ఎప్పటి నుంచో మేము చెప్తున్నాం, మళ్ళీ తను కూడా ఈ సందర్భంలో అడిగింది బద్వేల్లో. ఏంటంటే, ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులు మొత్తం నువ్వు నాకేసిన మాట నిజమా కాదా? అసలు తీశారు, అసలు స్కీమ్లే తీసేశాడు. ఏం చేస్తున్నాడు? ఇప్పుడు అమ్మఒడి ఉంది, అమ్మఒడిలో ఎస్సీ ఎస్టీలు కూడా అమ్మఒడి ఉంటుంది కదా, అది ఎస్సీ ఎస్టీలు ఖర్చు పెట్టినట్టు ఈ సబ్ప్లాన్ నిధుల్ని ఇక్కడ తీసేసి అక్కడ ఖర్చు పెట్టిన అమ్మేస్తున్నాడు. ఆ ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ మొత్తం ఎత్తేసాడు. తర్వాత ఎస్సీ ఎస్టీలకి వ్యవసాయానికి భూములు స్లోగా ఇచ్చేవారు. ఆ స్కీమును పూర్తిగా ఇతను ఎత్తేసాడు. విదేశీ విద్య, అంబేద్కర్ విదేశీ విద్యకి అసలు మనోడు ఏం చదువుకున్నాడో తెలియదు, అంబేద్కర్ లాంటి మహానుభావుడు పేరు తీసేసి మనోడు పేరు పెట్టుకున్నాడు. మరి అంబేద్కర్ గారి పేరు తీసుకోవడం పెట్టుకుని ఇంకా ఎస్సీలను అతను మోసం చేయగలుగుతున్నాడంటే, ఆస్కార్ ఇస్తారా భాస్కర్ ఇస్తారా ప్రజలు డిసైడ్ చేసుకోవాలి అతనికి. ఇంకా వాళ్ళని నమ్మిస్తున్నాడు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎస్సీ ఎస్టీలకు ఉండేది. అద్భుతమైన స్కీమ్ రాజశేఖర రెడ్డి గారి టైంలో పెట్టారు. అది దానికి అంకురార్పణ చేసేటప్పుడు కూడా నాకు ఐడియా ఉంది. అందరూ కంటిన్యూ చేశారు ఆ స్కీమ్ని. ఏదో ఎత్తేసాడు. ఇది 50,000 60,000 బెనిఫిట్ వచ్చేది ఒక ఎస్సీ విద్యార్థికి. మంచి స్కూల్లో చదువుకుని హాస్టల్లో యూనిఫాము భోజనం కూడా పెట్టేవారు. ఇప్పుడు అమ్మఒడి 13,000తో సర్దుకోమంటున్నాడు. స్కీమ్ ఎత్తేసాడు. సరే, ఎవరో మనకు తెలిసినంతో ఏదో కేసు వేయించాం, మన వాళ్ళు వేశారు. కోర్టు తెచ్చింది మొన్న,
ఈ సంవత్సరం నుంచి మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఎలాగో అది ఇంప్లిమెంట్ చేస్తారు. సో సరే ఇంకా తర్వాత ఇంకా మర్డర్లో పార్సిల్ ఎస్సీని డ్రైవర్ని సుబ్రహ్మణ్యాన్ని పార్సిల్ చేసిన వాడిని పక్కనే పెట్టుకుని తిరుగుతున్నాడు సంకలో పిల్లిలాగా ఎమ్మెల్సీ గారిని. సో ఈ రకంగా సుధాకర్ని చంపేశారు. అయినా సరే నా బీసీలు నా ఎస్సీలు అని చెప్పి అతను అద్భుతంగా మోసం చేయగలుగుతున్నాడు. కానీ అవన్నీ కూడా తెలిసిపోయినాయి జనాలకి. సో మోసపోయారు. ఎంత దారుణంగా ఎస్సీ సోదరులని జగన్మోహన్ రెడ్డి మభ్యపెట్టాడో మోసం చేశాడో తెలిసిపోయింది. కాబట్టి ఆ వర్గంలో కూడా కొంత చైతన్యం పూర్తిగా రాకపోయినా, ఎందుకంటే కులంగా లైక్ చేయకపోవచ్చు, కానీ మతం అనేది అదొక మతమంలాగా మారిపోయిన నేపథ్యంలో ఆ మత్తులో మరి కొద్దిపాటి శాతం ఓట్లు పడవచ్చు. కానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలని తడిగుడ్డతో గొంతు కోసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది కూడా అందరికీ అర్థమైపోయింది. కాబట్టి అది కూడా డెఫినెట్గా పెను ప్రభావం అని నేను ఓవర్ నైట్ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బట్ ఏమో మార్పు వస్తే కూడా రావచ్చు. ప్రభావం అయితే ఉంటుంది. మన ఊరు వచ్చేద్దాం. ఇందులో ఏమన్నా ప్రశ్నలు ఉంటే మన ఊరు వద్దాం. మేనిఫెస్టో వచ్చిన తర్వాత ఆ గ్యాప్ ఇంకా వైడెన్ అయింది అంటున్నా. వైఎస్ఆర్ టీడీపీకి ఉన్న గ్యాప్ ఇప్పుడు 2000 అయినా నెగ్గినట్టే, 10,000 అయినా నెగ్గినట్టే, ఒకటి తేడా ఉన్నా నెగ్గినట్టే. నెగ్గుదాం అనుకున్న స్థానాలు కూడా హ్యూజ్ గ్యాప్తో నెగ్గుతున్నారు. సీట్లు అయితే పెరగవు కదా, నెగ్గుతారనుకున్న స్థానాలు గ్యాప్ పెరుగుతుంది. నెగ్గుతారనుకున్న స్థానాల్లో గ్యాప్ వైడెన్ అవుతుంది. సో ఆ రకంగా అద్భుతమైన విజయాన్ని తెలుగుదేశం కూటమికి కట్టబెట్టబోతున్నారు ప్రజలు. విశ్వసనీయత ఉంది చంద్రబాబు నాయుడు గారు అంటే. అభివృద్ధిని చేయగలడు, ఇండస్ట్రీస్ తేగలడు, ఉద్యోగాలు ఇవ్వగలడు అనే ఒక నమ్మకం. మన పిల్లలు వలస వెళ్ళవలసిన అవసరం రాదు ఈయన వచ్చాడంటే. ఇప్పుడు అనంతపూర్లో ఎంతమందికి మరి కియా వలన ఉద్యోగాలు, దాని యాన్సిలరీ ఇండస్ట్రీస్, అలా ఒక ఇండస్ట్రీ వస్తే దాని ఎఫెక్ట్, ఇండైరెక్ట్ ఎఫెక్ట్ చాలా కుటుంబాల మీద పాజిటివ్గా ఉంటుంది. అటువంటి నమ్మకం చంద్రబాబు నాయుడు గారు గతంలో క్రియేట్ చేశారు. కాబట్టి ఇతను అంతకంటే గొప్పగా చేస్తానని మోసపోయారు. ఒకసారి మరి చూస్తూ ఉంటాం కదా మనం, మన ఊరిలో కూడా ఏదో మాయకవర్లు చెప్పి ఆడపిల్లల్ని ఎత్తుకుపోయినట్టు కోటలను ఎత్తుకుపోయాడు. ఒక అవకాశం ఇవ్వండి అది చేస్తాను ఎత్తుకుపోయాడు. సరే మోసపోయాం అంచేత మళ్ళీ మోసపోం. ఇక మన ఊరికి వస్తే మీరు చాలా చోట్ల తిరుగుతూ ఉంటే చూసి ఉంటారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీకు అలవపూడి సింహం గుర్తుకు ఓటేయండి అని అతను నామినేషన్ ఫైల్ చేసింది